క్రికెట్లో వర్షం కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడినప్పుడల్లా డిఎల్ఎస్ పద్ధతిని అవలంబించడం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్కు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా వర్షం కారణంగా ఈ లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులకు సంహరించారు. అయితే 171 మాత్రమే ఎందుకు? సాధారణ గణిత శాస్త్రం ప్రకారం ఇది 161 ఉండాలి. కానీ సాధారణ గణితం ఓవర్లను మాత్రమే లెక్కిస్తుంది. డక్ వర్త్ లూయిస్ మరియు ఈస్టర్ వికెట్కు సమీకరణాన్ని రూపొందించారు. డక్ వర్త్ లూయిస్ నియమం 2 అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. రిసోర్స్ అని పిలువబడే ఓవర్ మరియు వికెట్. ఒక జట్టు పూర్తి 20 ఓవర్లు మరియు 10 వికెట్లు కలిగి ఉంటే అది 100% రిసోర్స్ కలిగి ఉంటుంది. కానీ మ్యాచ్ పురోగమనిస్తున్నప్పుడు లేదా తగ్గినప్పుడు డిఎల్ఎస్ పద్ధతి ద్వారా కొత్త ఫార్ములా ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా ప్రతి ఓవర్ మరియు వికెట్ తర్వాత అందుబాటులో ఉన్న రిసోర్స్ వెలువడతాయి. ఉదాహరణకి ఒక జట్టు 18 ఓవర్లు ఆడాలి మరియు దశలో 8 వికెట్లు ఉన్నాయి. జట్టుకు 85.9% రిసోర్స్ కలిగి ఉంది. మరియు అదేవిధంగా ఐపీఎల్ ఫైనల్లో సిఎస్కే 15 ఓవర్లు మరియు 10 వికెట్లను కలిగి ఉంది. అదే జట్టు 79.9% రిసోర్స్ కలిగి ఉంది మరియు లక్ష్యం 215, 79.9% 171 ఇది సంహరించిన లక్ష్యం. మీరు డిఎల్ఎస్ పద్ధతిని అర్థం చేసుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.